పెద్దలు ఏదో సామెత చెప్తారు, ఏ రాయి అయితే ఏంటి పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికని. ఏ గవర్నమెంట్ వస్తే ఏంటి, దెబ్బ పడేది మాత్రం కామన్ పబ్లిక్ మీదే అనమాట. సో ఎలక్ట్రిసిటీ బిల్స్ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా ఎక్కువ ఏదేదో ఇష్టం వచ్చిన సర్చార్జెస్ వేసుకుంటూ 100 రూపాయల బిల్ని 500 చేసేవాళ్ళు. సరే, బాధపడుతున్నాము. సో మేము డైహార్డ్ టీడీపీ అభిమానులు ఫస్ట్ నుంచి. నేను జనసేన అభిమానిని. అది పనిగొట్టుకుని మేము ఎంతో అభిమానంతో టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వస్తే ఈ బిల్స్ ఇవన్నీ కొంచెం తగ్గుతాయేమో అని చెప్పేసి ఆశపడ్డాం. బట్ 8 months అవుతుంది, సేమ్ రిపీట్ అవుతుంది. వీళ్ళు కూడా రెవెన్యూ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి వాదుడే పవర్ బిల్స్ అనమాట. సో ఎన్ని చార్జెస్ వేస్తున్నారంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలా వచ్చిందో మాకు ఈ మంత్. మాకు 2 portions ఉంటాయి. ఈ రోజే వచ్చింది బిల్లు. ఒకదానికేమో 720 రూపీస్, ఇంకో దానికేమో 420 రూపీస్ అనమాట. ఇది అంతకుముందు జగన్ గవర్నమెంట్ లో ఇలాగే వచ్చింది. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కూడా 8 months నుంచి సేమ్ కంటిన్యూ అవుతుంది. ఏం పెద్ద మార్పు లేదనమాట. అందుకే ఈ వీడియో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఒక పోర్షన్ మేము యూజ్ చేసింది 52 units. యాక్చువల్ బిల్ వచ్చి 123 రూపీస్. దాని మీద వాళ్ళు ఏమేమి వేశారు, ఫిక్స్డ్ ఛార్జెస్ వేశారు, కస్టమర్ ఛార్జెస్ వేశారు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేశారు, FPPCA అని చెప్పేసి త్రీ కాస్ట్లు 3 ఛార్జెస్ వేశారు. ఈ FPPCA అంటే ఏంటండి, ఫ్యూయల్ అండ్ పెట్రోల్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్. ఇది జనరల్ గా గవర్నమెంట్ కి ఎక్కువ అయినప్పుడు కాస్ట్ అడ్జస్ట్మెంట్ కోసం కస్టమర్ అయితే వేస్తారు, ఒక మంత్ కి వేస్తారు మామూలుగా. కానీ వీళ్ళు చూస్తే 2023, 2022 months యొక్క సర్చార్జెస్ కూడా వేసేస్తారు. ఇవన్నీ కలిపితే 420 వచ్చింది. యాక్చువల్ గా 52 units కి వీళ్ళు 123 ప్లస్ బేసిక్ ఛార్జెస్ అంటే కస్టమర్ సర్చార్జెస్ ఫిక్స్డ్ ఛార్జెస్ కలిపితే 218 వచ్చింది. వాళ్ళు వేసిన బిల్లు 420 రూపీస్, అంటే ఎక్స్ట్రాగా 202 రూపీస్ పడింది. ఇంకొక దానికి 125 units అయితే 417 ప్లస్ ఈ ఛార్జెస్ అన్ని కలిపితే 517 రావాలి. వాళ్ళు వేసిన బిల్లు 720, అంటే 203 రూపీస్. అంటే మా ఒక్క చిన్న ఇంటి మీదే వాళ్ళు మొత్తం కలిపి 400 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అంటే నేను కూటమి గవర్నమెంట్ సపోర్టర్ అయినప్పటికీ తప్పు ఎవరు చేసినా తప్పే అనమాట. జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మాకుంది. ఇది ఎక్కడి వరకు రీచ్ అవుతుందో కానీ తెలియదు, కానీ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకుంది. మా ఆవేదన మీకు అర్థం కావాలన్నమాట. అండ్ మాది జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పెద్దగా ఏమి కరెంట్ పెద్దగా అవ్వదు, బేసిక్ అమ్యూనిటీస్ కి మాత్రం యూజ్ చేస్తాము. మా ఇంటి మీదే ఒక 500 రూపాయలు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తుంది గవర్నమెంట్. అలాంటిది ఆంధ్రాలో 5 crores పాపులేషన్ ఉన్నారు. ఎంత లేదన్నా ఒక 2 కోట్ల ఇల్లు ఉంటాయి కదా. అంటే 2 కోట్ల ఇల్లు మీద ఒక్కొక్క ఇల్లు మీద యావరేజ్ గా తక్కువలో తక్కువ 500 రూపాయలు వీళ్ళు ఎక్స్ట్రా చేసినా నెలకి 1000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి. అంటే సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాగా కరెంట్ బిల్స్ మీద మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా అబవ్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ నెలకి లక్షల్లో కరెంట్ బిల్ ఛార్జ్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఇంకెంత పోతాయి అనమాట. సో ఈ లెక్కన కామన్ పీపుల్ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ మీరు తగ్గించగలిగితేనే కదా ఎవరైనా హ్యాపీగా ఉంటారో, సపోర్ట్ చేస్తారు. కాబట్టి అర్థం చేసుకొని ఈ సర్చార్జెస్, అనవసరమైనటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది కరెంట్ బిల్స్ లో నుంచి ఎక్స్క్లూడ్ చేస్తారని చెప్పేసి మా రిక్వెస్ట్.